బ్రో, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? కానీ కౌన్సిలింగ్ రోజు ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా సరే ఆ హ్యాపీనెస్ మొత్తం ఒకేసారి పోతుంది. ఎస్, ప్రతి ఇయర్ కూడా స్టూడెంట్స్ ర్యాంక్ వల్ల కాదు, డాక్యుమెంట్స్ రెడీగా లేకపోవడం వల్ల అనుకున్న కాలేజ్లో సీట్ మిస్ అవుతున్నారు. నౌ ఇమాజిన్, మీ టర్న్ వచ్చింది, మీ వెరిఫికేషన్ స్లాట్ వచ్చింది, కానీ అక్కడ మీకు సర్టిఫికేట్ ఒకటి మిస్ అయింది. సో అలాంటి టైంలో మీకు ఏంటి లాస్? మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ డిలే అవ్వచ్చు, మీకు తర్వాత మళ్ళీ ఇష్యూస్ రావచ్చు, అండ్ ఒక్కోసారి ఏంటంటే మీరు సీట్ కూడా వదులుకోవాల్సిన అవసరం వస్తుంది. సో అదనమాట, అందుకే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో అయితే బోత్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి కూడా అప్కమింగ్ కౌన్సిలింగ్లో ఏ డాక్యుమెంట్స్ కావాలో కంప్లీట్ లిస్ట్ చెప్తాను. సో మీకు ఏంటంటే ర్యాంక్ కార్డ్ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ వరకు, స్టడీ సర్టిఫికేట్ నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ వరకు ఏ డాక్యుమెంట్స్ మనకి మ్యాండేటరీగా ముందే రెడీ చేసి పెట్టుకోవాలి, అండ్ ఒరిజినల్స్ ఎన్ని కావాలి, ఆర్ ఎల్స్ మనకి జిరాక్స్ అయితే ఎన్ని కాపీస్ కావాలి, అండ్ ఏవి ఇంపార్టెంట్గా ఉంచుకోవాలి, ఏవి ఆప్షనల్గా పెట్టుకోవాలి, అండ్ ఇలాంటి ఎవ్రీథింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలోని. సో వీడియో అయితే మీరు కౌన్సిలింగ్ ముందే చూడడానికి ట్రై చేయండి. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది వీడియో, మీ అందరికీ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. నెక్స్ట్ వీడియో మీకోసం నేను ఎంసెట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఫర్ 2026 ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్. బట్ ఇది నేను చేయాలంటే ఇట్స్ కంప్లీట్ డిపెండ్స్ అపాన్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ బట్టే ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే, మీకు ఎలాగో రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేశారు కాబట్టి మీరు కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరు ఏపీ అయితే ఏపీ అని చెప్పేసి మీ స్కోర్ మెన్షన్ చేయండి. సేమ్ ఫర్ ది టీఎస్ స్టూడెంట్స్. అలా మెన్షన్ చేస్తే ఐ కెన్ మేక్ అక్యురేట్ అనాలిసిస్ ఆఫ్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్, సో దట్ మీకు కౌన్సిలింగ్ టైంలో మీకు బాగా యూజ్ అవుతుంది ఆ వీడియో. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేనైతే మీకు లిస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. సో మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలో అని చెప్పేసి, సో దట్ మీరు ఒక డాక్యుమెంట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ముందే మీరు రెడీ చేసి పెట్టుకోండి ఇవన్నీ కూడా. సో మన లిస్ట్లో ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటంటే మీ ఏపీ ఎంసెట్ ఆర్ టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్ అనమాట. సో మీరైతే ఈ హాల్ టికెట్ అనేది కలర్ ప్రింట్ మోస్ట్లీ ప్రిఫరబుల్, ఒక 2 or 3 కాపీస్ చేసి పెట్టుకోండి రెడీగా. ఇదనమాట మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ర్యాంక్ కార్డ్. సో మీ ఏపీ అయితే ఏపీ వాళ్ళకి, ఆర్ ఎల్స్ టీఎస్ అయితే టీఎస్ వాళ్ళకి మీ యొక్క ఒఫీషియల్ ర్యాంక్ కార్డ్ ఆర్ స్కోర్ కార్డ్ ఇది మీరు కూడా ప్రింట్ తీసి పెట్టుకోండి, 2 or 3 కాపీస్. మీకు రిజల్ట్ రాగానే రిలీజ్ చేస్తారు 1 or 2 డేస్లో. సో రిలీజ్ చేయగానే మీరు అది ప్రింట్ తీసుకొని రెడీగా పెట్టుకోండి, హార్డ్ కాపీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ డాక్యుమెంట్ ఏంటంటే మీకు మీ యొక్క 6th క్లాస్ నుంచి మీ 12th క్లాస్ వరకు ఏవైతే ఉంటాయో స్టడీ సర్టిఫికేట్స్, అవన్నీ కూడా మీకు ఒరిజినల్స్ ప్లస్ 2 sets కాపీస్ తీసుకుంటే చాలా బెటర్. ఓకే, మీ 6th నుంచి 12th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్. నెక్స్ట్ ఏంటంటే మీకు 10th క్లాస్ అండ్ 12th మార్క్స్ మెమోస్, 10th and 12th మార్క్స్ మెమోస్ తీసుకోండి, రెడీగా పెట్టుకోవాలి, ఒరిజినల్స్ యాజ్ వెల్ యాజ్ ది జిరాక్స్. అండ్ నెక్స్ట్ మీకు మెయిన్లీ మీ దగ్గర మోస్ట్లీ ఉందని చెప్తున్నాను. సో ఇవి మాత్రం మీరు వెరీ మ్యాండేటరీగా మీరు పెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. సో ఇదేంటంటే మీ యాన్యువల్ ఇన్కమ్, మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ డిస్క్రైబ్ చేస్తుంది. మీకు జేవీడి ఎలిజిబుల్ అవ్వాలంటే మీకు బిలో 2.5 lakhs మీకు ఇన్కమ్ ఉండాలన్నమాట. అది మీరు యాన్యువల్ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళు ఎలిజిబిలిటీ మీకు చెక్ చేస్తారు. అదర్ వన్ ఈజ్ వైట్ రేషన్ కార్డ్. సో మీకు వైట్ రేషన్ కార్డ్ కూడా మీ ఫీ రియంబర్స్మెంట్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ నీడెడ్. సో ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఈ వైట్ రేషన్ కార్డ్ రెండు కూడా మీ ఫీ రియంబర్స్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. సో మీరైతే ఈ రెండు రెడీ పెట్టుకోండి, ఓకేనా? మీ ఫీ రియంబర్స్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ డాక్యుమెంట్ ఏంటంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు కూడా మీరు లేటెస్ట్దే మీరు చేయించుకొని ఉండాలి. సో మీరు 1 year బిఫోర్ది అయితే మీకు వ్యాలిడిటీ ఉండదు మోస్ట్లీ. ఇందులో కూడా ఎస్పెషల్లీ ఓసీ అంటే నాలాంటి కేటగిరీ వాళ్ళకి, నాది ఓసీఏ, మీరైతే ఈడబ్ల్యూఎస్ కానీ మీరు ఫామ్ ఫిల్ చేసినట్లయితే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మీరు చేయించుకోవాలి. నాట్ క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్. సో ఇది నేను మీకు చెప్పాలి, నా కౌన్సిలింగ్ టైంలో ఏంటంటే నా దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది, బట్ అదేంటంటే వ్యాలిడిటీ అయిపోయింది ఇప్పుడు 2020
3లో నాకు కౌన్సిలింగ్ అవుందన్నమాట. 2021లో వ్యాలిడిటీ అయిపోయింది నాకు. సో అప్పటికప్పుడు నేను సచివాలయంకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు లాయర్ దగ్గరికి వెళ్ళి నోటరీ ఏదో లెటర్ తీసుకొని వచ్చి ఇదంతా నాకు ఒక 20 days పట్టింది టైం. లక్కీగా నాకు కౌన్సిలింగ్ ఇంకా టైం ఉంది అప్పుడు, అందుకని నాకు ఇంకా ఎలాంటి ఇబ్బంది రాలేదు కౌన్సిలింగ్ టైంలో. బట్ మీకు ఏంటంటే ముందే చెప్తున్నాను కాబట్టి, మీరైతే ఒకవేళ ఓసీ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద మీరు అప్లై చేసుకుంటే ఇది మీరు ముందే అప్లై చేసుకోండి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి, అప్డేటెడ్గా చేసుకోండి ఇయర్కి. ఆర్ఎల్స్ మీరు ఆల్రెడీ ఉంటే నో ఇష్యూస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ 12th టీసీ ఎలాగో ఇస్తారు కదా కాలేజ్ వాళ్ళు, మీకు 12th టీసీ మీకు రెడీగా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరికైతే ఉంటుందో స్పెషల్ కేటగిరీ వాళ్ళు, లైక్ ఎన్సీసీ సర్టిఫికేట్స్ కానీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ, ఆర్ఎల్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్, మీకు ఏంటంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కౌన్సిలింగ్లో. సో అది మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే మీకు సర్టిఫికేట్స్ ఉండాలి. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళకి అనమాట, స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పెట్టుకోవాలి. లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, ఎన్సీసీ కానీ, మీరు ముందుగానే ఈ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇది ప్రిఫరబుల్, ఆప్షనల్ మీకు. అదేంటంటే మీ ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, సో మీ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఒక 2-3 sets 3 అక్కర్లేదు 2 sets కాపీ పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. అప్లికేషన్ ఫామ్ తర్వాత యూస్ అవ్వచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు, ఈ సర్టిఫికేట్స్ నేను చెప్పిన సర్టిఫికేట్స్లో ఎలాంటి మిస్టేక్ లేకుండా చూసుకోండి మోస్ట్లీ, ఓకేనా. మీకు ఆధార్ కార్డ్ కూడా యూజ్ ఉంటుంది, బట్ ఆధార్ కార్డ్ మోస్ట్లీ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి నేను స్పెషల్గా నేను మెన్షన్ చేయలేదు. సో ఆధార్ కార్డ్ కూడా మీకు యూజ్ ఉంటుంది. సో ఇవన్నమాట ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లిస్ట్. ఎస్పెషల్లీ మీకు చెప్తున్నాను మరి ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ వైట్ రేషన్ కార్డ్, ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫీ రియంబర్స్మెంట్. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ముందే చేసి పెట్టుకోండి, బికాజ్ ఇవి చేయించడానికి మీకు ఎక్కువ టైం పడుతుంది. సో డోంట్ వెయిట్ ఫర్ ది కౌన్సిలింగ్, టిల్ ది కౌన్సిలింగ్ మీరు వెయిట్ చేయొద్దు. అండ్ మీకు అప్కమింగ్ కౌన్సిలింగ్లో కూడా మీకు చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. సో చాయిస్ ఫిల్లింగ్ కూడా మీరు జాగ్రత్తగా ఇవ్వాలి. మీకు తక్కువ ర్యాంక్ వచ్చినా ఎక్కువ ర్యాంక్ వచ్చినా ఇది కరెక్ట్గా మీరు చేయకపోతే, మీకు ఒక ప్రాపర్ స్ట్రాటజీ అండ్ ప్లాన్తో మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయకపోతే మీరు అనుకున్న కాలేజ్లో మీరు అనుకున్న సీట్ మీకు రాకపోవచ్చు. సో అందుకనే ఇఫ్ యూ వాంట్ ఎ వీడియో ఆన్ దట్ ఆల్సో నేను చేస్తాను మీకు, బట్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్ ఇఫ్ యూ వాంట్ దట్ వీడియో ఆర్ నాట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. అండ్ వీడియో మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, బికాజ్ వాళ్ళు కూడా ఈ డాక్యుమెంట్స్ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటారు అండ్ మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతారు. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.